హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము తిరుమలకు టికెట్స్ తీసుకొని దర్శనానికి కిందనే టికెట్స్ ఇస్తారు. అవి ఎక్కడెక్కడ ఇస్తారు అనేది డీటెయిల్స్ చూస్తాం. అలాగే ఎలా వెళ్ళచ్చు తిరుమల పైకి, అక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ మనకు స్టే చేయొచ్చు, దర్శనానికి ఎలా వెళ్ళాలి, ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. అలాగే ఫుడ్ విషయం కూడా చెప్తాను. ఈ వీడియో అయితే మిస్ కాకుండా పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనము రైలు అయినా కానీ బస్సు అయినా కానీ మనము తిరుపతికి చేరుకుంటాం. మొదటిగా తిరుపతి చేరుకున్నాక రైల్వే స్టేషన్ దగ్గర మీరు దిగితే కనుక రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే విష్ణు నివాసం అని ఉంటుందన్నమాట. విష్ణు నివాసంలోకి మీరు జస్ట్ ఎదురుగా ఉంటుంది, ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ ఉంటుంది అంతే. అక్కడికి వెళ్ళారంటే మీరు ఎన్ని గంటలకు వెళ్ళాలి అక్కడికంటే కనుక మధ్యాహ్నం 12 గంటల నుండి మీకైతే అక్కడ టికెట్స్ ఇస్తారు. గతంలో సాయంత్రం 4 గంటలకు ఇచ్చేవారు, ఇప్పుడు 12 గంటలకు ఇస్తున్నారు. ఒకవేళ టైమింగ్ ఏమన్నా మారితే కనుక మీరు అక్కడ ఎంక్వైరీ ఉంటుంది. ఎంక్వైరీ క్యూ లైన్లు బట్టి మీకు రష్ ఎక్కువ, జనాలు ఎక్కువ వచ్చారనుకోండి, మీకు టికెట్స్ తొందరగా అయిపోతాయి. టికెట్స్ ఎన్ని ఉంటాయి మోస్ట్లీ అంటే కనుక 20 నుండి 22 వేల స్లాటెడ్ సర్వదర్శనం టికెట్స్ మీకైతే అవైలబుల్గా ఉంటాయి ఒక రోజుకి. అంటే ఈరోజు మనం టికెట్ తీసుకుంటే కనుక రేపు మనకు దర్శనం అవుతుంది. ఈరోజు టికెట్ తీసుకుంటే ఈరోజు దర్శనం అనేది లేదు. ఈరోజు టికెట్ తీసుకుంటే రేపటికి దర్శనానికి మనకు ఆ టికెట్ అయితే అవైలబుల్ అవుతుంది. ఓకేనా? అలాగే మీరు బస్ స్టాండ్ దగ్గర దిగితే కనుక బస్ స్టాండ్ ఆపోజిట్లోనే లెఫ్ట్ సైడ్, బస్ స్టాండ్ ఆపోజిట్ కొద్దిగా లెఫ్ట్ సైడు శ్రీనివాసం ఉంటుంది. శ్రీనివాసం కాంప్లెక్స్లో మీకు కూడా అక్కడ స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అయితే ఇస్తారు. అక్కడ కూడా సేమ్, ఎక్కడైనా టైమింగ్స్ అదే. ఒకసారి ఒక టైమింగ్ పెట్టారంటే 12 గంటలకు ఇచ్చారంటే అన్ని చోట్ల ఇక్కడ అదే టైమింగ్స్లో టికెట్స్ అయితే ఇస్తారు. అలాగే ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్లో కూడా, అంటే అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లో ఈ సర్వదర్శన్ టోకన్స్, స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్, ఎస్ఎస్డి టోకన్స్ మీకు అక్కడ కూడా ఇస్తారు. ఈ 3 చోట్ల తిరుపతిలో మీకైతే ఇస్తారు. ఈ టికెట్స్ తీసుకున్నాక మీకు నెక్స్ట్ డే మీరు ఈ టికెట్స్ మీరు తొందరగా తీసుకుంటే కదా మీకు నెక్స్ట్ డే పొద్దున్నే 7 నుండి దర్శనాలు స్టార్ట్ అవుతాయి. మీకు తొందరగా తీసుకుంటే తొందరగా దర్శనం వస్తుంది టైమింగు, అప్పుడైతే వెళ్ళచ్చు. మామూలుగా దర్శనం టైమింగ్స్ వచ్చి 7 నుండి 10 వరకు అయితే ఉంటాయి దర్శనం టైమింగ్స్. మీకు ఈ సర్వదర్శనం అదే స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ తీసుకోవాలంటే ఏం కావాలి? ఆధార్ కార్డు కావాలి, లేదా ఆధార్ జిరాక్స్ అయినా పర్వాలేదు, మొబైల్ నెంబర్ చెప్పాలి, ఇవి ఉండాలి. మోస్ట్లీ ఆధార్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి, లేదంటే జిరాక్స్ అంటే జిరాక్స్, మొబైల్ నెంబర్ తప్పకుండా ఉండాలి. 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు టికెట్స్ అయితే ఇస్తారు. 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్స్ ఇవ్వరు. వాళ్ళకి ఏ టికెట్ అవసరం లేదు. 12 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా దర్శనానికి పిలుచుకోపోవచ్చు. వాళ్ళకు లడ్డు గిడ్డు ఏమి ఇవ్వరు. ఓకేనా? ఓన్లీ దర్శనం చేసుకొని వాళ్ళు బయటికి రావచ్చు. పిల్లలు 12 ఇయర్స్ పైన వాళ్ళైతే కంపల్సరీగా టికెట్స్ అయితే ఇస్తారు, తీసుకొని వెళ్ళాలి. స్లాటెడ్ సర్వదర్శనం టికెట్స్ తీసుకున్నాక మీరు బస్సులో అయినా వెళ్ళచ్చు, లేకుంటే అలిపిరి మెట్టు మార్గం నిండి అయినా వెళ్ళచ్చు, అలాగే శ్రీవారి మెట్టు మార్గం నిండి అయినా వెళ్ళచ్చు. ఇది వచ్చేసి స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ గురించి డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి దివ్య దర్శన్ టోకన్స్. ఈ దివ్య దర్శన్ టోకన్స్ ఎక్కడిస్తారు? అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లో ఈ దివ్య దర్శన్ టోకన్స్ అంటే కాలినడకన వెళ్ళే వారికి ఈ టికెట్స్ అయితే ఇస్తారు. ఈ టికెట్స్ తీసుకున్న వాళ్ళు కంపల్సరీగా కాలినడకనే వెళ్ళాలి. ఓకేనా? ఈ టికెట్స్ ఎన్ని ఇస్తారు? రోజుకు 3000 టికెట్లు ఇస్తారు. 3000 టికెట్లు ఒక దివ్య దర్శనం టికెట్స్ అయితే ఇస్తారు. ఇవి కూడా అంతే, సేమ్ టైమింగ్ 12 గంటలకు స్టార్ట్ అవుతాయి. మధ్యాహ్నం 12 నుండి ఆ టికెట్స్ అయిపోయేంత వరకు ఇస్తారు. ఈ టికెట్స్ తీసుకున్నాక మీరైతే తిరుపతి నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీవారి మెట్టు. అక్కడికి మీరు బస్సు ద్వారా చేరుకోవాలి. ఈ బస్సు అనేది ఫ్రీ బస్సు కూడా ఉంది. ఫ్రీ బస్సు ఎక్కడ మీరు ఎక్కాలి అంటే కనుక మీరు రైల్వే స్టేషన్ బయటకు వచ్చాక ఫ్లైఓవర్ స్టెప్స్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది.
అక్కడ బ్రిడ్జి కాడ కిందనే మీకు చిన్న బోర్డు ఉంటుంది, ఫ్రీ బస్ అని. ఆ బోర్డు కాడ మీరు నిలబడితే కనుక అక్కడికి ఫ్రీ బస్ వస్తుంది. ఆ ఫ్రీ బస్ ఎక్కి మీరైతే శ్రీవారి మెట్టుకు ఫ్రీగా వెళ్ళవచ్చు, లేదా ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి మీరు బస్సు ఎక్కి వెళ్ళవచ్చు. అక్కడికి మీరు చేరుకోనికి దారి. దీంట్లో వచ్చేసి నడిచి దివ్య దర్శన్ టోకెన్స్ తీసుకున్న వాళ్ళు నడిచే వెళ్ళాలని చెప్పాను కదా. ఎందుకంటే కనుక శ్రీవారి మెట్టు నుండి 1200 స్టెప్ మెట్టు దగ్గర 1200 మెట్టు దగ్గర ఈ దివ్య దర్శన్ టోకన్స్ అయితే స్కాన్ చేస్తారు. ఈ దివ్య దర్శన్ టోకన్స్ స్కాన్ చేస్తారు. స్కాన్ చేస్తేనే అది చెల్లుబాటు అవుతాయి. లేకుంటే మీరు డైరెక్ట్ తీసుకొని బస్సు ఎక్కి వెళ్ళారనుకోండి, ఆ దివ్య దర్శన్ టోకన్స్ చెల్లవు. ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకొని వెళ్ళడానికి లేదు. తిరుమల పైకి కింద స్టెప్స్ దగ్గరే చెకింగ్ చేస్తారు. అలిపిరి దగ్గర చెక్ చేస్తారు, శ్రీవారి మెట్టు దగ్గర చెక్ చేస్తారు. బస్సులో వెళ్ళే వాళ్ళకు కూడా ఒక చెకింగ్ అయితే ఉంటుంది. మనం తాగి పడేసిన బాటిల్ ఉంటాయి కదా, అవి అలో లేదు. మనం రెగ్యులర్గా వాడే వాటర్ బాటిల్ అయితే తీసుకొని వెళ్ళచ్చు. ఈ దర్శనం మనము సంవత్సరంలో ఎన్నిసార్లు వెళ్ళొచ్చు అంటే కన్నా సంవత్సరంలో 12 సార్లు అయితే వెళ్ళొచ్చు. అది ఎలాగంటే కన్నా ఒక నెలలో మీరు ఒకసారి అయితే వెళ్ళచ్చు. ఇప్పుడు జనవరిలో ఏదో ఒక రోజు వెళ్ళారనుకోండి, ఒక 10వ తేదీ 15వ తేదీ, నెక్స్ట్ మంత్ కూడా ఫిబ్రవరిలో 15వ తేదీ తర్వాత మీరైతే వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కన్నా ఆధార్ నెంబర్ మీది ఎంటర్ అవుతుంది కాబట్టి మీరు ఎప్పుడు వచ్చిన దర్శనం అనేది వాళ్ళు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తానే అక్కడ తెలిసిపోతుంది. ఒక నెలలో ఒకసారి అయితే మీకు అలో ఉంటుంది. నెలలో 2-3 సార్లు వెళ్ళొచ్చు అంటే కన్నా కుదరదు. అలా మీరు సంవత్సరంలో ఒక 12 సార్లు దర్శనానికి వెళ్ళచ్చు. ఘాట్ రోడ్ టైమింగ్స్ వచ్చేసి తెల్లవారుజామున 3 నుండి రాత్రి 12 వరకు మీకైతే ఈ బస్సుల్లో వెళ్ళచ్చు, వెహికల్స్లో వెళ్ళచ్చు, అలో ఉంది. అయితే వెహికల్స్లో కూడా 2 వీలర్ అయితే కన్నా పొద్దున 6 నుండి రాత్రి 9 వరకు అయితే ఈ 2 వీలర్స్లో మీకైతే అలో ఉంటుంది. ఈ 2 వీలర్స్లో వెళ్ళే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. ఇద్దరికి హెల్మెట్ కంపల్సరీ అయితే ఉండాలి. ఇప్పుడు రూమ్స్ విషయానికి వస్తే కన్నా రూమ్స్ వచ్చేసి సిఆర్ ఆఫీస్లో రూమ్స్ బుకింగ్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 4 నుండి మధ్యాహ్నం 12 వరకు మోస్ట్లీ ఇచ్చేస్తారు. ఆ టైంకి అయిపోతాయి. మామూలు ఎక్కువ తీసుకునేది పొద్దున పూట ఉదయం 4 నుండి ఉదయం 7 గంటల వరకు ఎక్కువగా రూమ్స్ అయితే బుక్ అయిపోతాయి. మిగిలినవి 12 వరకు లేదా ఇంకా ఎక్కువ మిగిలింటే కన్నా ఇంకా కొద్దిసేపు ఎక్స్టెండ్ చేస్తారు. సింగిల్గా వెళ్ళే వాళ్ళకు రూమ్స్ ఇయ్యరు. ఈ రూమ్స్ బుక్ అయ్యాక మీకు ఎదురుగా ఏఆర్పి బిల్డింగ్ అని ఉంటుంది. సిఆర్ ఆఫీస్ ఎదురుగా ఏఆర్పి బిల్డింగ్ ఉంటుంది. మీరు ఏఆర్పి ఆఫీస్లోకి వెళ్ళాక డిస్ప్లే అవుతుంటుంది మీ టోకెన్ నెంబర్ అలాట్ అయిందా లేదా అని. అక్కడ డిస్ప్లే అవుతుంటే అలాట్ అయిందని వచ్చింటే కన్నా అక్కడ మిషన్స్ అనేటివి ఉంటాయి. ఆ మిషన్స్ దగ్గర వెళ్ళి మీరు సిఆర్ ఆఫీస్ దగ్గర తీసుకున్న స్లిప్లో బార్ కోడ్ అనేది ఉంటుంది. ఒక బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ లైట్ బ్లింక్ అవుతుంటుంది మిషన్స్ దగ్గర. ఆ బార్ కోడ్ అక్కడ పెడితే కన్నా మీకు ఎక్కడ అలాట్ అయింది చూపిస్తుంది. అది మీరు ఫోటో తీసుకొని ఆ బార్ కోడ్ స్కాన్ చేస్తే కన్నా మీకు గెస్ట్ హౌస్ అనేది చూపిస్తుంది ఎక్కడ అలాట్ అయినది. అది ఫోటో తీసుకొని మీరు ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ మీరే డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. అడ్వాన్స్ కింద ఒక 500 తీసుకుంటారు. అది మీరు రూమ్ చెక్అవుట్ చేశాక ఇచ్చేస్తారు. మోస్ట్లీ మీకు 50 రూపాయలు 100 రూపాయల రూమ్స్ అయితే అలాట్ చేస్తారు. ఓకేనా. మీరు దర్శనానికి వెళ్ళాక దర్శనంలోనే మీకు టైం ఎక్కువ అయిపోయింది. రూమ్ టైమింగ్ అయిపోయింది ఒకరోజు, మీకు దర్శనం కాలేదు ఆ రోజు. నెక్స్ట్ డే అయింది, అక్కడ క్యూ కాంప్లెక్స్లో ఉండిపోయారు, జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇబ్బంది పడాల్సిన ఏం అవసరం లేదు. రెండో రోజు కూడా మీకు రూమ్ అలాట్ అవుతుంది. ఎందుకంటే కన్నా మీకు ఇచ్చిన టికెట్ ఉంటుంది కదా, స్లాటెడ్ సర్వదర్శన్ టికెటా, ఫ్రీ టికెట్, సర్వదర్శన్ టికెటా, దివ్యదర్శన్ టికెట్ ఉంటుంది కదా, అది స్కాన్ ఎప్పుడైంది అనేది వీళ్ళకి ఆటోమేటిక్గా తెలుస్తుంది. స్కాన్ ఈ డేట్లో అయింది కాబట్టి వీళ్ళకు 2 days అలాట్మెంట్ అయితే ఇస్తారు. మీరు రెండో రోజు కూడా ఫ్రీగా మీరు మిగతా ప్లేసెస్ కూడా చూసి వెళ్ళవచ్చు. ఒకవేళ ఒకే రోజులో దర్శనం అయిపోతే కన్నా మీరైతే చెక్అవుట్ చేసి బయటికి వచ్చేయాల్సి ఉంటుంది. ఒకరు వచ్చిన వాళ్ళకు అలాగే ఒకవేళ రూమ్స్ దొరకని వాళ్ళకు ఫ్రీ హాల్స్ ఉంటాయి 4.
అక్కడ దాంట్లో మీకు లాకర్స్ ఫెసిలిటీ ఉంటుంది. అక్కడ మీరు లాకర్ తీసుకొని మీ వస్తువులు పెట్టుకొని స్నానాలు గదులు అన్నీ ఉంటాయి. అక్కడ అన్నీ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయి ఉండొచ్చు. ఇవి తిరుమలలో 4 చోట్ల ఉన్నాయి. ఒకటి సిఆర్ ఆఫీసు, ఇంకోటి బస్ స్టాండ్ దగ్గర, ఇంకా 2 వేరే చోట్ల ఉన్నాయి. దాని పేర్లు వచ్చేసి మాధవ నిలయం, పద్మనాభ నిలయం, యాత్రి సాధన్ పిఏసి 1, యాత్రి సాధన్ పిఏసి 3 అని ఇట్లా 4 ఉంటాయి మీకు భవన్స్. అక్కడ మీరు ఫ్రీగా అవి అయితే లాకర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది, అవి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవి లాకర్స్ సంబంధించి. తిరుమలలో ఫ్రీ భోజనం గురించి డీటెయిల్స్. తడిగొండ వెంగమాంబ నిత్య అన్నదానంలో అక్కడైతే నిత్యం అన్నదానం చేస్తూ ఉంటారు. బయట అయితే దుడ్డు కాస్త ఎక్కువ అవుతుందప్ప. అందుకే మీరు ఆ తడిగొండ వెంగమాంబ అన్నదాన క్షేత్రంలోనే తినండి. ఎందుకంటే ఆడ బయట దుడ్డు చాలా జాస్తి అప్ప. మేము కూడా తిన్నాము ఒక 2-3 సార్లు. దుడ్డు బాగా జాస్తి. ఈడ సత్రం అన్నదాన తడిగొండ వెంగమాంబ అన్నదానంలో మనకైతే కదా ఆడ అన్నదాన సత్రంలో కమ్మటి భోజనం పెడతారప్ప. పొద్దున్నే 8 నుండి 10:30 వరకు టిఫిన్ పెడతారు. పొంగలి కానీ ఏమన్నా టిఫిన్ అయితే మంచి టిఫిన్లే పెడతారప్ప. అలాగే 10:30 నుండి 4 వరకు కమ్మటి భోజనం పెడతారు. కమ్మటి భోజనం ఏందంటాను అనుకున్నారు. అన్నం బాగుంటుంది. అలాగే దాంట్లో మంచిగా సాంబార్ వేస్తారు. సాంబార్తో తిన్నాక మళ్ళీ అన్నం పెడతారు. అందులో రసం వేస్తారు, మజ్జిగ వేస్తారు. దీళ్ళతో పాటు కమ్మటి ఒక వడ పెడతారు, తాలింపు పెడతారు. అలాగే ప్రసాదం పెడతారప్ప. బెల్లం ప్రసాదము బాగుంటుందప్ప. అందుకే చెప్తున్నా, కమ్మటి భోజనము తినండి తప్పకుండా. భోజనం అయితే ఆడ అన్నదాన సత్రంలో తినకుండా పోవద్దండి. బయట దుడ్డు జాస్తి అవుతుంది. అలాగే మీకు లడ్లు ఎన్ని ఇస్తారంటారు కదా, లడ్లు మీకు టికెట్కి ఒకటి ఇస్తారు ఫ్రీగా. మిగతా 6 లడ్లు అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. 6కు మించి లడ్లు ఇయ్యారు. ఒక్కొక్కటి 50 రూపాయలు. అంటే 300కు 6 లడ్లు అయితే మీరు తీసుకోవచ్చు. మీకు ఇచ్చిన ఒకటి ఉంటుంది కదా ఉచితం లడ్డు, అన్నీ కలుపుకుంటే ఒక మనిషికి 7 లడ్లు వచ్చాయి. అర్థమైందా? అలాగే తిరుమలలో నీటి సౌకర్యం బాగుంటుంది. ఇది ఎక్కడికి పోయినా ఇబ్బంది పడకుండా మంచినీళ్ళు దొరుకుతాయి. బాత్రూమ్లు ఉంటాయి ప్రతి చోట. అన్ని చోట్ల బాత్రూమ్లు ఉంటాయి. మంచినీళ్ళు ప్రతి చోట ఉంటాయి. మీరు సత్రంలో ఉన్న రూములు కాడైనా మంచి మినరల్ వాటర్ దొరుకుతుంది. ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు నీళ్ళకు. అలాగేనా? ఈ వీడియో నచ్చింది నీకు ఒక లైక్ చేయండి అప్ప. అలాగే మీ ఫ్రెండ్స్కు స్నేహితులకు తప్పకుండా ఈ వీడియో పనికి వస్తుంది. తెలియకుండా పోతారు కదా చాలామంది, మీ బంధువులు మీ ఫ్రెండ్స్, వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి అబ్బా. షేర్ చేస్తారు కదా, షేర్ చేస్తారు మీరు. సరే అయితే ఉంటాయి. అయితే బాయ్.